ఇక మద్యం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. అలాగే మద్యం కేసులో రాజ్ కేస్ రెడ్డి, పైలా దిలీప్ బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై విచారణను ఈ నెల 26కు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. అయితే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా సిట్ దాదాపు 7 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే A1 ముద్దాయిగా ఉన్న రాజ్ రెడ్డితో పాటు అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి, అలాగే దిలీప్, అలాగే బాలాజీ గోవిందప్ప, అలాగే ధనంజయ రెడ్డి, అలాగే కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా 7 మంది కూడా ఇప్పుడే అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్ తరలించింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ మద్యం లిక్కర్ కేసుకు సంబంధించి కీలక నిందితులుగా ఉన్న కొందరు మటుకు ఇప్పటికే తమకు బెయిల్ ఇవ్వాలని చెప్పి కోరుతూ కూడా వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇందులో భాగంగానే ఈ కేసుకు సంబంధించిన మొదటి కీలకమైన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అలాగే పైలా దిలీప్, ఇద్దరు కూడా బెయిల్ పిటిషన్ పై ఈ రోజు ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి ఇద్దరికి కూడా ఈ బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా ఈ నెల 26కు వాయిదా వేస్తూ కూడా ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసుకు సంబంధించి మరో కీలక నిందితుడైన సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ కూడా ఆయన దాఖలు చేశారు. దీనిపైన కూడా ఈ రోజు ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై కూడా హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేస్తూ కూడా ఏసీబీ కోర్టు ఈ కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. దుర్గా.